హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా కొత్త వారు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే, ఇది శివుడి గేది మామూలు రైతు దగ్గర కొనడానికి అయితే వెళ్ళాం మేము ఈవేళ ఉదయం. ఈ గేది వచ్చి రైతు 1,10,000 చెప్పాడు. అక్కడ అయితేనే రైతు అయితేనే చూస్తున్నారు కదా, ఇంకో 15 రోజుల్లో ముగ్గుద్దంట. ఇంకా 15 రోజులు ఎండడానికి టైం అయితే ఉంది. ఓ పక్క కొమ్ము ఊడిపోయింది కొంచెం. గేదొచ్చి ఒళ్ళుతో బాగానే ఉంది. పూటకి 3 లీటర్లు పాలిచ్చేదట ఇంతకుముందు. గేదైతే బాగానే ఉంది, కానీ 1,10,000 అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మిగతా బేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి 86,000 85,000 వరకు అడిగారంట. 85,000కి అడిగారంట. మాకైతే నార్మల్గా బేరం అయితే జరుగుతుంది అక్కడ. ముందుగా 83,000కి అడగడం జరిగింది మేమైతేని. కానీ అడిగిన దాని మీద ఎక్కువగా తక్కువగా అయితే ఏమనని జాయిగా అలాగా 1,00,000 లోపల చెప్తున్నారు రైతు. అలాగా దగ్గరగా 90,000 వరకు వచ్చారు. మేము 86,000కి అడిగాం లాస్ట్. 90,000కి రూపాయి తక్కువ అయితే ఏమనని రైతేమో అంటున్నారు. మలిచూరి ఈత, అలాగే 15 రోజులు టైం ఉంది. గేదె అయితే బాగానే ఉంది. ఈ రేట్లో రైతులకైతే బాగానే ఉంటుంది, కానీ ఆ రైతు చెప్పిన ధరకి మేము బేరగాలం కాబట్టి మేము కొన్నామంటే మాకేం మిగలదు. అందుకని చెప్పి ఆలోచిస్తున్నాం. మరి 86,000కి అయితే అడగడం జరిగింది. గేదె శనగొట్లు కూడా నార్మల్గా అన్నీ కూడా మేక శనగొట్లలాగా భలే ఉన్నాయి. లైన్ కానీ వెనకాల 2 పొడుగు ఎదురేమో కురుసని సమానంగా ఉన్నాయి. గేదె వెనకాల చట్టం కూడా చాలా బాగుంది. ఒళ్ళు కూడా చాలా మెత్తనొళ్ళు. పాలు బాగానే ఇస్తుందని అనుకుంటున్నాను. గేదె కూడా చాలా కుదురుగా అయితే ఉంది. బేరం అయితే అలాగే జరుగుతూ ఉంది. మరి 90,000 చెప్తున్నారు, మేము 86,000కి అడిగాం. ఈ రేటుకి మేము కొన్నా కానీ మాకు ఆటో ఛార్జీ గట్ట ఇవన్నీ కలిపి దగ్గర మిగతా కొన్ని అన్ని వ్యక్తి ఉంటారు కదా కాగిత అతనికి ఒక 2,000 రూపాయలు, ఆటో ఖర్చులు ఒక 1,000 రూపాయలు, ఇలా చూసినా మేము కొన్న 86,000 రేటుకి ఇంకో 3,000 వెళ్తే 89,000, దగ్గర 90,000 వరకు మాకే ఖర్చు అవుతుంది. అటువంటప్పుడు 90,000 కొంటే ఇంకా మిగలదని అనుకుంటాం. మాకు లాభమే ఉండదు కాబట్టి ఆలోచిస్తున్నాం. ఒకవేళ రైతు ఏమన్నా రేటుకి మేము అడిగిన రేటుకి ఇస్తే కొనడం జరిగిద్ది. అందుకే ముందుగా వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మేము కొనకపోయినా కానీ గేదె తెలిసిందే కాబట్టి కొనిపెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి కుదురుతుంది. అలాగనే కాకపోయినా వీడియోస్ కోసమనే కాకపోయినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గేదెల వ్యాపారం చేయడం వల్ల ప్రతి వారం కూడా 3-4 గేదెలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. మనం వచ్చి శివుడి గేదెలు, అలాగే తడిపి గేదెలు, లేత నెగ్గి గేదెలు 80,000 70,000 నుంచి 1,50,000 2,00,000 వరకు కూడా ఖరీదు చేసి గేదెల్ని రోజుకి 5 లీటర్లు ఇచ్చే డైరీ ఫామ్కి హైదరాబాద్ గట్ట కూడా తోలుతూ ఉంటాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.